హాయ్, మీ శ్రీహరి కావాలి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు, తల్లిదండ్రులకు జాగ్రత్తలు, సూచనలు. నేను మా పిల్లలను మా ఊరు తాళపాలెం పంచాయతీ రామచంద్రాపురం ఎంపీయూపీ స్కూల్లో చదివిస్తున్నాను. అయితే స్కూల్లో నేను ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాంకి వెళ్ళాను. నేను గమనించింది ఏమిటంటే, పిల్లలు అభివృద్ధి, జాబు మరియు మంచి జీవితం రావాలి అంటే తల్లిదండ్రుల బాధ్యత 40% ఉంటుంది, ఉపాధ్యాయుల బాధ్యత 40%, అలాగే బయట వాతావరణం 20%. అయితే తల్లిదండ్రులు గమనించి చేయవలసినవి: ఫస్ట్ వన్, ప్రొద్దున్నే నిద్ర లేవగానే పిల్లలు గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నారా లేదా, అలాగే పిల్లలకు స్నానం చేయించి యూనిఫామ్, షూలు వేసి పంపించి సరిగా టైంకి స్కూల్కి వెళ్తున్నారా లేదా, స్కూల్లో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది గమనించాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్కూల్లో మనం పిల్లల్ని వెళ్ళి అడుగుతామో టీచర్లని, ఆటోమేటిక్గా వాళ్ళకి మా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక భయం అనేది ఉంటుంది. సో తల్లిదండ్రులైన మనము మనకే బద్ధకం అయితే ఎలా ఆలోచించండి ఒకసారి. మామూలుగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి జాబులు బాగా వచ్చాయి. మీరు పాతకాలంలో చాలామంది వాళ్ళ యొక్క లైఫ్ చాలా హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు, గమనించండి ఒకసారి. సో అట్లాగే మీరు గమనిస్తే గవర్నమెంట్ స్కూల్లో చదవటం వల్ల ఐఐటి, నవోదయ, ఎన్సిసి, సైనిక్, కోరకొండ, గురుకులం, కొన్ని పరీక్షలలో స్కాలర్షిప్లు, ఇంటర్న్షిప్లు, కాలేజీలలో, కంపెనీ ఉద్యోగాలలో కొంచెం రిజర్వేషన్ అనేది ఉంటుంది. అలాగే పిల్లలకు కష్టాలు, బాధలు తెలుస్తాయి. ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో మినిమం 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు చదివించాలి. కొన్ని దేశాలలో, రాష్ట్రాలలో, అమెరికాలో ప్రతి ఒక్కరూ చాలా వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. పిల్లలకి ఆ స్కూల్లో టీచర్లు ప్రతిరోజు హోంవర్క్ ఇస్తున్నారా లేదా, అది మళ్ళీ రాసిన తర్వాత కరెక్షన్ చేస్తున్నారా లేదా గమనించాలి. వారానికి 2 సార్లు స్కూల్కు పోయి గమనించి అడగాలి. ఎందుకంటే టీచర్లకు జీతాలు రాకుంటే గవర్నమెంట్ మీద ఎలా అయితే ధర్నాలు చేస్తారో అలాగే మన పిల్లలకు కూడా చదువు రాకపోతే మనం వాళ్ళని అడగాలి. అడిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఒక శ్రద్ధ అనేది ఉంటుంది. మన ఊరి స్కూలు మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు? అంతేగాని గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగా చెప్పరు, బిహేవియర్ బాగుండదు, ప్రవర్తన బాగుండదని ఎంతసేపటికి సాకులు చెప్పకూడదు. ఒకసారి మనకున్న శ్రద్ధ కూడా ఆలోచించండి. స్కూల్లో గంట కొట్టిన తర్వాత అంటే ఇంటర్వెల్, మధ్యాహ్న భోజనం, సాయంకాలం స్కూల్ వదిలేటప్పుడు వాళ్ళు బాధ్యతగా పిల్లలకి ఏమి జరగకుండా వాళ్ళు బయట ఉండి ప్రతి ఒక్కరు చూస్తున్నారా లేదా